मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद, एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कॉन्टैक्ट करें। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। हैदराबाद से अजमेर शरीफ जाने के लिए रवाना हुई एक बस कल रात 3:30 बजे भयानक सड़क हादसे का शिकार हो गई है। इस बस में 40 लोग सवार थे। इस हादसे में शाहीन नगर की रहने वाली 2 खवातीन मौके पर ही फौत हो गई हैं और बाकी के तकरीबन लोग जख्मी बताए गए हैं। इत्तला मिलते ही मेदक म्युनिसिपल काउंसलर ने मौके पे पहुंचकर क्रेन की मदद से बस को उठाया और पुलिस को इसकी इत्तला दी। पुलिस मौके पे पहुंचकर तहकीकात का आगाज कर रही है। आइए देखते हैं ये रिपोर्ट। నేను 11th వార్డ్ కౌన్సిలర్ మెదక్ మున్సిపల్. నాకు మార్నింగ్ 4 o'clock కి ఇది యాక్సిడెంట్ అయిందని చెప్పి 3:45కి అట్లా యాక్సిడెంట్ అయింది, క్రేన్ కావాలి అట్లా 2 మనుషులు ఇట్టుకున్నారు అనగానే నేను ఇమీడియట్ లేచి అక్కడ ముంబట్పల్లి నుంచి క్రేన్ తెప్పించి ఆ మనుషులకు ఒక పాప కాలు ఇట్టుకొని ఉండే ఆ పాప బయట తీయడం జరిగింది. దాని తర్వాత అట్లా 2 డెడ్ బాడీస్ ఉండే చనిపోయిన వాళ్ళు. 7-8 మందికి తీవ్ర గాయాలైన అలాగ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అప్పటివరకే మన డిఎస్పీ గారు, మెదక్ డిఎస్పీ, సిఐ, గన్పూర్ ఎస్ఐ గారు. దాంట్లో మొత్తం 40 నుంచి 45 మంది ఉండే దీంట్లో ట్రావెల్ చేస్తారు. హైదరాబాద్ నుంచి 12:30 గంటలకు బయలుదేరి అజ్మేర్కి వెళ్తున్నారు, అజ్మేర్ దర్గాకి వెళ్తున్నారు. ఈ మధ్యలో టైర్ బస్ట్ కావడంతో ఈ బండి పల్టీ కావడం జరిగింది. వాళ్ళకి మిగతా ఆర్టీసీ బస్, ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ తెప్పించి వాళ్ళకి హైదరాబాద్ కి పంపించడం, మిగతా వాళ్ళు కూడా హైదరాబాద్ హాస్పిటల్ నుంచి వాళ్ళకి కూడా ఆ బస్ లోనే హైదరాబాద్ కి సేఫ్ గా పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి నేను హాస్పిటల్కి వెళ్లి ఆ 2 ఎవరైతే చనిపోయారో అలా డెడ్ పోస్ట్ మార్టం చేయించి ఆ బాడీస్ కి కూడా హైదరాబాద్ కి పంపిస్తాను. ఇక్కడ దీంతో పోలీసు వాళ్ళు ఇమీడియట్ స్పందించి చాలా మంచి అంటే అందరు 3-4 ఎస్ఐస్ వచ్చి, డిఎస్పీ గారు, సిఐలు వచ్చి చాలా మంచిగా స్పందించారు. నేను పోలీస్ కి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి దీంట్లో సాయం చేసిన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. దీంతో రాదు खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।